పెద్దయినా నీకు ఎంత మంది కొడుకులు ఎంత మంది బిడ్డలు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. అంతే సార్. ఈయన పెద్ద ఆయన, చిన్న ఆయన. కవిత చిన్న కోడలు. చిన్న కోడలు. చిన్న కోడలు. అసలు ఏం జరిగింది, ఏమైంది అసలు? ఇది మిస్టరీ లాగా ఉంది. అంటే ఎప్పుడు గొడవ పడుతుంది సార్, వాడు ఎప్పుడు కూడా సరిగా ఉండకూడదు. 2014 లగ్గం చేసిన నుంచి గొడవని గొడవ. ఎప్పుడో 5-6 ఏళ్ళు మంచిగా ఉంది, దాని తర్వాత గొడవలే. ఇద్దరు ఆల్మగలు. నేను పోయి సంజాయిస్తే మంచిగా చేసుకోండి బెటర్ సంజాయిస్తే కూడా ఎప్పుడు గొడవలే. దేని గురించి గొడవలు అయ్యేటి వీళ్ళిద్దరికి? వాళ్ళ ఇద్దరికి ఎప్పటికీ సారి ఎప్పటికీ వాళ్ళకి అడ్డు రాకుండా. ఇక లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? చూసి నేను చూసి ఈయన చేసిన లగ్గం, చేసిన లగ్గం, ఇంటి ముంగనే చేసిన లగ్గం. మా బామ్మడిది భార్య అక్కడ నిజామాబాద్ లో ఉంటుండే సార్. నాకు 5 మంది బామ్మడిది కాపులపురంలో. అంటే చిన్న బామ్మడిది భార్య అక్కడ నిజామాబాద్ లో ఉంటుంది, వీళ్ళు కూడా మాకు చిన్న కొడుకులు అక్కడ ఉంటుంది. అయితే మా చిన్న కొడుకు మా చిన్న బామ్మడిది పెళ్ళాం నాకు చెప్పింది, ఇక్కడ ఉన్నది అన్న పిల్ల ఉన్నది ఇప్పిస్తా అంటే నేను పోయినా నిజామాబాద్ పోయినా. అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చినాం. అంటే పెళ్ళైనప్పటి నుంచి తరచుగా గొడవలు ఉన్నాయంటే పిల్లలు అయిన తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయా? పిల్లలు అయిన తర్వాత సార్. ఎందు గురించి ఏంది అనే మన కారణాలు తెలుసా? కారణాలు వాళ్ళ ఇద్దరు ఆల్మగలు తెలుసు సార్. ఎప్పుడు గొడవలు ఆడితే నేను ఇక్కడే పెద్దగా ఐడియా ఉంటుంది. పవన్ రెడ్డి అంటే మీరు కూడా రెడ్డిసే కదా, మీకు ఏమైనా దూరం? లేదు సార్, ఆ ఫోన్లోనే ఆమె 24 గంటలు మాట్లాడుతుంది సార్. అయితే బెడ్రూమ్ లో తలుపు పెట్టుకుని ఎన్ని మాటలు, నేను పాన్పూరికి పోతే గొండెం పెట్టుకొని వాళ్ళ మాట్లాడుతుంది. ఒక్కతే మాట్లాడుతుండే 24 గంటలు ఫోన్ పిచ్చి ఆమె కవిత అనేది. అల్లుడు ఎప్పుడు ఫోన్ పిచ్చే సార్ ఆయన. ఎప్పుడు ఫోన్ పిచ్చి అంటే ఎప్పుడు డౌట్ వచ్చింది మరి ఈయన ఎప్పుడు? ఎందుకంటే పని చేసుకుని వెళ్ళి పానీపూరి బండి దగ్గరే ఉండేవాడు కదా, ఈమె ఈ విధంగా అంటే ఇట్లా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని ఎప్పుడు తెలియలేదా ఏంటి అసలు? ఇక వీళ్ళ పిల్లలు తీసుకొని కూడా వాళ్ళ తల్లిగారింటికి దిగపోయింది సార్. 2-3 మాటలు పిల్లలు తీసుకున్నారు, ఆటోగా మాట్లాడుకున్నారు. వాళ్ళ తల్లి వస్తుంది అక్కడికి వెళ్ళి ఆటోలో ఎక్కిపోవాలి. ఒక 1 నెల వెళ్ళిపోయింది నీరుడి 2-3 నెలల కింద. మీరు వెళ్ళిపోండి బేటా ప్లీజ్. వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళి వెంకరెడ్డి వాళ్ళు పోయి మర్ర నచ్చ చెప్పి తోలుకొని వచ్చినాం సార్. మరి నచ్చ చెప్పి 1 నెల దాకా రానిలేదు. ఎప్పుడైనా మాకే జగడ మాడాలి సార్. ఆమె మా కొడుకు మాకే కారు తీసుకొని పోయినాం, నీళ్ళు కూడా లేదు వాళ్ళ ఇంటికి పోతే. మంచిగా అమ్మాయికి అతనితో ఇప్పుడు ఎవరితోనైతే ఎఫ్ఐఆర్ పెట్టుకుందా మీ కోడలు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉందా? మీ కోడలు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్త ఉండే, వాళ్ళ మా చిన్న కోడలు తల్లి సపోర్ట్ ఉండే, వాళ్ళంతా ఒకటే సపోర్ట్ ఉండే. పవన్ వాళ్ళ సపోర్ట్ ఉండే సార్. మరి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు వీళ్ళకి, మీరు అడగలేదా వీళ్ళ పరిస్థితి ఏంది? అడిగితే ఆమె ఏం చెప్పకుండే, ఎప్పుడు చిరాకే పడుతుండే. చేయనికి వద్దన్నాం, ఇక చేయమంటున్నాం మేము కూడా. వాళ్ళ మా కొడుకు అంటుండ్రు, ఆమె కొడుకు చక్కగా ఉంటే ఆమె కొడుకు ఏమైంది బాగాలేదు, హెల్త్ ప్రాబ్లం అదే అంతా మంచిగా ఉన్నా సార్. ఎప్పుడు కొట్లాడనే డౌట్ పడుతుండే, ఈమె చేసే తాలకు ఫోన్లలో చూసి డౌట్ పడుతుండే. ఇట్లనే ఇప్పుడు మీరు ఎట్లా వచ్చిరో అట్లా వచ్చినప్పుడు జిక్కబడుతుండే ఫోన్లలో. జిక్కబడితే చూడు అని మరొక నంబర్ కట్ చేస్తుండే సార్ ఆమె. ఇదేమది కవిత, ఇదేమది, ఇది ఎట్లా చేస్తున్నావు, పిల్లలు ఉన్నారు చూడు కవిత అంటే అదేంత ఆయన పని చేస్తాను. ఇగో చూడు అర్థం చూడని కట్ చేసినాక ఆడికెళ్ళి వస్తుంది. అది కట్ చేస్తే ఫోన్ మాట్లాడేసి 27 తారీఖు నాడే అన్నారు కదా సార్. 27 తారీఖు నాడు మా పిల్లగాడు ప్లాట్ తీసుకున్నాడు, బోర్ దించిండు. మోటారు 2-3 కోరి ఒక నాడే వేసినాం సార్. ఒక నాడు వేసి మర్రా శ్రీరామనవమి నాడు మోటార్ దించండు. మా పిల్లగాడి 2 దోస్తులు పోయి ప్లాట్ లో దించిండు. ప్లాట్ సాఫ్ చేపించిన నేను దించి లీలుగా కరెంట్ శాంక్షన్ బిల్ కూడా కట్టినాం సార్. ఇక ఒక బిల్ కూడా కట్టినామా. ఇక జీతం అంటాడు పొద్దుకే రాత్రి గొడవ అయిపోయింది. వాళ్ళకి గొడవేం సార్ అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు పవన్ కి కవితకి ఎప్పటి నుంచి ఫోన్లలో వాళ్ళకే తెలుసు సార్. ముందు అపార్ట్మెంట్ లో ఆ మోడీ దగ్గర అపార్ట్మెంట్ అది చూపిస్తా, గంటలు మాట్లాడుతుంటారు సార్. ఆమె అప్పటి నుంచి తలుపులు పెట్టుకుంటారు. వీళ్ళిద్దరికి సిద్ధార్థకి అండ్ కవిత గారికి మేజర్ గొడవ ఇదే. మధ్యలో మా మధ్యలో పవన్ సార్, సిద్ధారెడ్డి ఓకే, మధ్యలో పవన్ కుమార్. అంటే ఎప్పుడన్నా మీతో మీ కొడుకు ఈ విధంగా చేస్తుంది మీ కోడలు అని చెప్పాడు, ఏడాది కింద చెప్పిండు. ఇంకా నన్ను మారుతానని
ఒక బిడ్డ పిల్లలు ఉన్నారు ఇంకా నాన్న మాంతుండొచ్చు వారు వాళ్ళ అత్తగారింటికి పోయి ఇక చేసిన పెద్ద మనుషులు తీసుకుపోయి సర్పంచ్తో నచ్చ చెప్పి మరీ తోలుకొచ్చినాం సార్. ఇప్పుడు 3-4 సార్లు వెళ్ళిపోయింది. తల్లి ముందు వస్తుండే తోలుకొని పీకుతుండే వాళ్ళమ్మ. ఓకే, మరి పోయినప్పుడు ఏం చెప్పేటోళ్ళు వీళ్ళు? అంటే ఇప్పుడు మేజర్ గా మరి ఈ విధంగా మీ బిడ్డ చేస్తా ఉన్నది వేరే అబ్బాయితో, ఇక వాళ్ళు మాకు మాట్లాడనీయకూడదు సార్. వాళ్ళు మీకేం తెలుస్తుంది అంటారు సార్, మాకు మాట్లాడనీయకూడదు. ఓకే, మీ కోడల్ని ఎప్పుడన్నా మరి పిల్లలు ఉన్నారు బెట్ట అని మీరు ఎప్పుడన్నా మస్తు చెప్పిన బెట్ట అన్నదాకా నేను మాట్లాడుకోండి మస్తు చెప్తుంటేది. మనం సంసారం ఖరాబ్ అవుతుంది బెట్ట మంచిగా చేసుకోండి మంచిగా చెప్తుంటేది. నిన్న లాస్ట్ కు ఒప్పిన సార్, నేను ఒప్పిన. ఏమంటుండే చెప్తే? ఇక ఏం అంటుండే మరి చేసే పని చేస్తా. ఓకే, మీ సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో సిద్ధారెడ్డి మంచోడు కాదని గల్లీ కాలనీ మొత్తం చెప్పింది అంట చాలా మంది. మీ కోడలు మా కోడలు చెప్పింది. ఎందుకు? ఇదే వాళ్ళకు ఎలక్షన్ అయిందేమో సార్. ఇక మంచోడు కాడు నాకు కొడతాడు చేస్తాడు సైకో అంటుండే సార్. ఆయన చాలా కూల్ పర్సన్ అంట సిద్ధారెడ్డి అనే పర్సన్, చాలా పోలైట్ క్యాండిడేట్, చాలా కూల్ గా ఉంటాడని చెప్తా ఉన్నారు. ఇంకా అడగండి, అక్కడ పోలీసులు ఉన్నారు అంత విలేకరులు మంచి మంచి. ఇప్పుడు మొన్న బీజేపీ నుంచి గెలిచినట్టు ఆయన గౌడ్ సాబ్ కూడా ఆడ కూర్చుంటారు మాల్పూర్ పానికి ఆడ కుర్చీలు వేసుకుని. ఇక్కడ నుంచి 2014 అయితే 5-6 సంవత్సరాలు జరాలు ఉన్నారు. 5-6 సంవత్సరాలు పెళ్లి కాగానే పోయిండ్రు అక్కడ ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆమె ఎప్పుడు వెళ్ళిపోయింది ఏం సంగతి? 27 తారీఖు అని చెప్తా ఉన్నారు. శుక్రవారం నాడు వెళ్ళిపోయింది సార్. 27 తారీఖు మెడలో నుంచి తాళి తీసేసి పోయిందని చెప్తా ఉన్నారు. అలా ఫోన్ చేయి చూపెట్టి ఫోన్ సార్. అది మాటలు ఉన్నాయి, రికార్డింగ్ చెయ్యు ఉన్నాయి సార్. ఏం దొరకలేదు సార్. ఆమె అయితే ఏం దొరకలేవు మాకు. రికార్డ్ అన్ని ఉన్నాయి సార్. తీసుకో సార్. ఆమె అయితే ఏం దొరకలేదు. మాట్లాడింది ఆమె అందులో ఏం విన్నారు దాంట్లో? మీరు పటగొస్తులకు తప్పితే మళ్ళీ ఏం దొరకలేదు. బొట్టు కూడా అలా పడేసిపోయినా కొండపోయింది, నా ఇంట్లోకి కొండపోయింది. కానీ తాడు కూడా అందులో పడేసిన, నీ కమ్మాల బుట్టాలు కూడా అందులో పడేసిన. 3 లక్షలు బంగారం ఉండే 3 తులాలకి ఇవి ఉండే పుస్తల తాడు తీసుకొని పోయి సార్. అందులో మల్మారాజు సేమ్ లేవండి. పండుకున్నదాన్ని పెట్టుకున్నది ఎట్లా నుంచుకున్నది మస్కులు లేచిపోయింది. మరి 3 లక్షలు కూడా ఉండే అందులో. డబ్బులు కూడా తీసుకోవాలి. మేము బోర్గి నుంచి ఇప్పుడు భూమికి అది ఇంజనీర్ ఉంటారు కదా సార్. ఇప్పుడు మాప్ తీసుకొని ఇంజనీర్ కట్టను వాళ్ళ గురించి తెచ్చిపోయిన కానీ నీకపోయింది సార్. ఇంట్లో చేసిన పైసలు కూడా మొత్తం మీద ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఈ వార్త. సంగారెడ్డి సంబంధించి, జైరాబాద్ సంబంధించి ఈమె వెళ్ళిపోయింది. 30వ తారీఖు కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత మీ బాబు అంటే ప్రీ ప్లాన్ ముందు నుంచే ఈమెను చంపేయాలని ఫిక్స్ అయి ఉన్నాడా, లేదంటే ఎందుకు కత్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? ఏం జరిగింది? ఎక్కడ కార్ లో ఏ ఏరియాకి వచ్చిన తర్వాత కూర్చోడం జరిగింది? కంది దగ్గర సార్. కంది దగ్గర అంటే అంటే పోయేటప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది కదా, మీతో ఏమైనా మాట్లాడినా మీ కొడుకు? ఏం మాట్లాడలేదు. చంపేస్తా నేను వస్తారా బెట్ట అంటే వద్దానండి. నాకు ఎందుకు వస్తావు, నీ హెల్త్ ఖరాబ్ ఉన్నది. 15 రోజులు నిమిషాల మంచిగా చేపించుకున్నాం. నీ హెల్త్ ఖరాబ్ ఉన్నది, నాకు ఏం చెప్పకుండా సార్ చూడమని. నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది మరా మేమే చూడబడుతుంది, మరా ఆక్సిజన్ పెట్టబడుతుంది. ఇప్పుడు మీ కొడుకు చేసిన పని మీరు సమర్థిస్తా ఉన్నారా? ఏం చెప్తారు? మంచిగా చేసాను సార్. ఆమె గుణం మంచిగా చేసాను, ఫస్ట్ క్లాస్ చేసాను. లేకుండా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. రేపు పొద్దున మంచి చెడు అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి కానీ ఏం చేయాలి సార్? అంతేగాని ఆమె అట్లా ఉండే. మీ కొడుకు చేసిన పని సమర్థిస్తా ఉన్నారు. ఎప్పుడు గొడవలు పడేది సార్ చూడమాడలేదు. అంటే చంపడం అనేది కరెక్ట్ అంటారా మీరు? కరెక్ట్ గా అనుకుంది. యాస్టకు వచ్చిపోయింది. ఎన్నెదురు జరుపుతాం మేము, తల్లిదండ్రులు కూడా ఎన్నెదురు జరుపుతాం సార్. వాళ్ళు జరుపుకుంటేనే జరిగేది. అది మేము జరిపితే జరిగేది. మేము కూడా జరుపుకుంటూ వచ్చి పట్టుకుని ముగ్గురికి తీసేసి పోదామని సిద్ధారెడ్డి గారిని ముగ్గురికి, ఇద్దరికి కాదు ఒక్కరికి కాదు ముగ్గురికి తీసేసి పోదామన్న పిల్లలు ఉండే. ఆమె పిల్లల్ని ముగ్గురు సార్ ఎప్పుడైనా లేపుకొని పోయి మన ప్లాన్ ఉండే.
నాకు ఒక్కదాని దంగకున్నా ఇంకొకరు తెచ్చానా గానీ పని అంటే వాటి మరి ఇదంతా మైండ్ లో ఉంది కాబట్టి వచ్చిన నన్నే తీసేస్తదేమో ఆ, అన్న ఉద్దేశంతో నీకు ఇట్లా చేసిండు అనుకోవచ్చా? ఇక ఎన్ని రోజులు ఉన్నా మమ్మల్ని అంతే ఆ పిల్లల్ని నన్ను చంపుతుంది అని ఆమెనే తీసేసిండు అనుకోవచ్చా? కరెక్టే సార్ అది ఆయనకి ఆస్టకు వచ్చింది ఆస్టకు వచ్చే 5-6 ఏళ్ళ నుంచి ఆస్ట వచ్చిపోయాను సార్. ఆస్టకు వచ్చింది 5-6 ఏళ్ళ నుంచి. ఓకే. మరి ఇప్పుడు పిల్లలు అనాథలు అయిపోయినారు కదా, ఎట్లా ఇక ఎట్లా ఏం చేస్తాం సార్? మీకు కూడా వయసు అయిపోయింది, అది ఏం చేస్తాం చెప్పగా మీరే నిర్ణయించాలి. చేసుకోవాలి ఇక అది కూడా భరించని వెళ్తుండే కదా, అది కూడా వాళ్ళ ముగ్గురు వెనక కూడా మేము కూడా ఏం లాభం అండి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది అంటారు కదా, మాట్లాడినా పెద్ద మనుషులు అందరితో కూర్చుని మాట్లాడినట్టు చేసిరామా? అంటే కూర్చున్నట్టు ఇలా చేస్తుంది నెల కింద ఇక అది చేయలేదు సార్. వాళ్ళు కానీ అంటే పిల్లలై పెద్దగా అయ్యారు కాబట్టి పెద్దగా ఇది పెద్దగా తీసుకోలేదు సార్. విషయం కాదు కదా. మంచి విషయం కాదు. లోపలనే అట్లా నేనే చెప్తాను సార్, ఇక మస్తు చెప్తుంటే పెద్దగా ఆయన బెట అంటే పెద్దయినా మాట్లాడి పంచాయతీ చేసిరంట కదా. 2 మాటలు పంచాయతీ అయింది సార్, నెల కింద అయింది. చెప్పినాం కదా. చెప్పినది అప్పుడు ఏమన్నారు? పంచాయతీలో ఆమె ఒప్పుకుందా? సరే మంచిగా ఉంటానేమని చెప్పింది అప్పుడు. అన్నది వచ్చింది సార్.